మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, సాధన చేయాల్సింది దేవునికి భయపడుట, దేవుని కనుసన్నల్లో బ్రతుకుట, దేవుని సంకల్పం నెరవేర్చుట, దేవుని ప్రేమించుట, దేవునితో అంటుకట్టబడుట. దాన్ని మనం సాధన చేయాలి, దానికే మనం ఎక్కువ విలువనియాలి. కాబట్టి ఇది చేస్తే నీ కోసం ఆయన ఏదైనా చేయగలుగుతాడు. దేవుడిని ఒక్కడిని పక్కన పెట్టి లోకం మొత్తం సంపాదించవచ్చు. లోకం మొత్తం కట్టగట్టుకొని నీకు దేవుణ్ణి తెచ్చి ఇవ్వగలిగిద్దా? ఇచ్చిద్దా దేవుణ్ణి? లోకం ఇవ్వలేదు. వాడు అంటాడు, పైసా మే పరమాత్మ హై, కైసా హై, కిదర్ హై? पैसा में है. हाँ, कौन बोले रे? कौन बोले पैसे में है बोल के? కోట్ల రూపాయలు డబ్బు పెడితే దేవుడు వస్తాడా? డబ్బులుంటే కొండ మీద కోతి అనేది దిగి వచ్చింది. కొండ మీద కోతి వచ్చిందిరా, దిగిరి వచ్చింది కోతి. పైసలు పెడితే వచ్చేసింది. కోతిని ఎవడని తీసుకొచ్చి అమ్ముతాడు? దేవుడిని ఎవడ తెచ్చి అమ్ముతాడరా? ఈ విశ్వచక్రవర్తిని ఎవరు తీసుకొచ్చిస్తారు నీకు? పైసలు తెచ్చిస్తాయా? ఏం తెచ్చిస్తారు? ఎవరు తెచ్చిస్తారు? ఏ అధికారాలు తెచ్చిస్తాయి దేవుణ్ణి? ఈ భూమండలం మొత్తం సంపాదించినా సరే, అది నువ్వు కలిగి ఉన్నవాడవైనా సరే, అంత సంపద కలిగి ఉన్నవాడవైనా సరే, అది ఏ సంపద అయినా సరే దేవుణ్ణి నీకు తెచ్చి ఇవ్వలేదు. అదే ఒక్క దేవుణ్ణి నువ్వు సంపాదించగలిగితే, ఒక్క దేవుణ్ణి నువ్వు కలిగి ఉండగలిగితే, ఈ భూమండలం కాదు, ఈ విశ్వాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టమంటే పెడతాడా ఒక్కడు? రాజుగారు పుట్టినరోజుకి రాజ్యం మొత్తానికి దండోరా వేయించి రాజ్యంలో ఉన్న సకల ప్రజలకు శుభవార్త. రాజుగారి పుట్టినరోజు సందర్భంగా రాజుగారు అందరికీ బహుమతులు ఇవ్వగోరారు. అందరూ కూడా చక్కగా వచ్చి మరి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఇత్యాది విలువైనటువంటి రాండ్లన్నీ కూడా బస్తాలలో నింపబడి ఉంటాయి. చక్కగా వచ్చి ఒక్కొక్కరు గుప్పెడు. అవన్నీ ఆడ దొరుకుతాయన్నా ఇప్పుడు? అంటే అప్పట్లో ఏమండి, అప్పట్లో దొరికినప్పుడు అనుకోండి, దొరికినప్పుడు రాజుగారి అంతఃపురంలో ఎందుకు, రాజుగారి ఖజానాలో ఎందుకుంటే మస్తు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మారని లేదు, భారతీయ చరిత్రలో లేదు. అట్లా రాజుగారు బహుమతులు ఇస్తారంట, అందరూ చక్కగా వచ్చి తీసుకోవచ్చు అంటే జనాలంతా, రాజ్యంలోని పౌరులంతా కూడా చక్కగా వచ్చి ఫ్యామిలీకి ఒకడికాడికి, కుటుంబానికి ఒకడికాడికి అందరూ చక్కగా వచ్చి తలా ఒక గుప్పెట తీసుకొని పోతా ఉన్నారు. దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు ఆ ఊర్లో. దేవుడు పిచ్చి, ఎప్పుడంతా దేవుడే, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, అంతా దేవుడే 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 అని దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు. ఏది ఇప్పుడు ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు, ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్లే. లైవ్లోకి వచ్చి లైన్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్లే. తెలివి గల వాళ్ళంతా చూడండి, మంచి తెలివి గల వాళ్ళంతా చక్కగా యూట్యూబ్లో మంచి మంచి సినిమాలు పెట్టుకొని బాగా ఫేస్బుక్లు చూసుకుంటా, టిక్టాక్లు చూసుకుంటా, వాట్సాప్లు రకరకాల విషయాలు చూసుకుంటా తెలివి గల వాళ్ళంతా ఆ పని చేస్తుంటే పిచ్చోళ్ళు, తిక్కలోళ్ళు ఉన్నారే. ఈ పాప ఈ లైవ్లో ఉన్న పిచ్చోళ్ళు, తిక్కలోళ్ళు అందరూ కూడా దేవుడు పిచ్చోళ్ళు అనమాట. ఇట్టంటోడు అనమాట. ఇట్టంటోడు కూడా వచ్చాడు అక్కడికి. వచ్చి వాళ్ళందరూ తీసుకెళ్తా ఉంటే చూస్తూ ఉన్నాడు. ఆ తీసుకెళ్లే వాళ్ళంతా అడుగుతారే, నువ్వేంది పక్కన నిలబడ్డావేంది? అందరూ చక్కగా క్యూలోకి వెళ్ళి తలాకాసిని తెచ్చుకుంటుంటే నువ్వు వెళ్ళవేందంటే, ఏముంది అది అంతా దేవుడు ఉంటే చాలు అంట. చివరికి ఆయన ఫ్యామిలీ కూడా, మరి ఎందుకు అవకాశాన్ని పోగొడతావు, చక్కగా వెళ్ళి నువ్వు కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా అని కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అతన్ని బంధువర్గం విమర్శించారు. ప్రతిదానికి దేవుడు దేవుడు అంటావు, హాయిగా ఉచితంగా ఇస్తాను తెచ్చుకోమంటే కూడా నీకేం మయరోగం రా, చక్కగా పోయి తెచ్చుకోక దేవుడు ఉంటే చాలు, దేవుడి కంటే గొప్ప అయ్యి అంటాడు. ఏం మనిషిరా బాబు నువ్వు అని అందరం నిందించారు. ఏం పట్టించుకోవాలా, మీ బొంద, దేవుడు దేవుడు ఆయన ఎక్కడ అని అట్లా దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. ఈ రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇటుపక్క ఒక క్యూ, అటుపక్క ఒక క్యూ.
వరుసగా క్యూలో నుంచి రావాలా, ఆ బస్తాల్లో నింపినటువంటి ఆ విలువైన రాళ్ళు చక్కగా తలా చేయబట్టినన్ని గుప్పెడు తీసుకొని వెళ్ళిపోవాలా. అది ప్రజలారా రండి, త్వరగా రండి, నా పుట్టినరోజు సంతోషం, పండుగ చేసుకోండి, తీసుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ మీవే, మీరు ఏ బస్తాల్లో చేయబెట్టి తీసుకున్నా మీదే, ఇక్కడ ఉన్నవన్నీ మీయే, మీ చేయి పట్టినంత వరకు మీరు కోరుకున్నవన్నీ మీవే, తీసుకెళ్ళండి, మీరు కోరుకున్నవన్నీ మీవే అంటున్నాడు. అందరూ తీసుకెళ్తా ఉంటే సగభాగానికి పైన అయిపోయినాయి, 30% అయిపోయినాయి. వీడు మాత్రం స్పందించలేదు, దేవుడు పిచ్చోడు, స్పందించట్ల. చివరికి త్వరగా వచ్చేసేయండి రాజు అంటున్నాడు. వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు, ఈ క్యూలోకి వెళ్ళలేదు. దిగ్గును లేచి పెకపెక నడుచుకుంటూ వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు చేయబట్టుకున్నాడు. పోయి, నీవేమి నా చేయి పట్టుకుంటివి, అటుపక్క వజ్రాలు, ఇటుపక్క మాణిక్యాలు, రత్నాలు ఇవన్నీ ఉంటే అవి తీసుకోకుండా నా చేయి పట్టుకున్నావు ఎందుకంటే, మహారాజా ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, మీరు ఏది పట్టుకున్నా సరే కాదనేది లేదు, తీసుకెళ్ళండి అన్నారు కదా. నాకు ఆ వజ్రాలు వద్దు, ఈ రత్నాలు వద్దు, వాటన్నిటికంటే విలువైన మీరు కావాలన్నాడు. రాజుగారికి ఆనందం. నేనేం పనికి వస్తానయ్యా నీకు, అయ్యా అయితే నీకు ఏదైనా ఉపయోగపడతాయి కానీ నేనెందుకు పనికి వస్తానంటే, వాటన్నిటికంటే మీరు ఎక్కువ మహారాజా అని నాకు అంటే, బలా నీవు నాకు బహుగా నచ్చితివి. ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయవలనంటే, ప్రజెంట్ మీరు నా సొంతం, అవునా? అవును కదా, మరి ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినాల్సిందే అన్నాడు. ఇదేమి అంటే, మరి ఇప్పుడు నీవు నా సొంతమైనప్పుడు నేను చెప్పిందంతా నువ్వు వినాలి కదా, నీవు మహా తెలివైన వాని వలె ఉన్నావే అన్నాడు. ఏదోలే, దేవుడి దయ. ఏమంటారు మహారాజా, మాట తప్పుతారా లేకపోతే మాట నిలబెట్టుకుంటారా? ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం అన్నారు, నాకు ఈ రాళ్ళు రప్పలు వద్దు, నాకు నువ్వు కావాలన్నాను, నా సొంతం అవుతారా లేరా? నీవు నన్ను ఇరికించితివి కదా, సరే నీవు చెప్పినట్లే, కానీ నా చేత వెర్రి పనులు చేయించొద్దన్నాడు. ఏం చేయించును, నీకు వ్యతిరేకమైన ఏం చేయించును, నువ్వు సంతోషపడే చేపిస్తాడు. చెప్పు, నీ కొరకు ఏమి చేయవాలి? తీసుకెళ్ళిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ అందులో పోయమని అన్నాడు. మొత్తం తీసుకొని పోయారు కదా, అవి మొత్తం తెచ్చి మళ్ళీ బస్తాల్లో పోయమన్నా. నాకు అవమానం కదా. అవమానం కాదు, ఈ జనం మొత్తానికి ఒక పాఠం నేర్పాలి, మొత్తాన్ని తెచ్చిపోయమని అన్నాడు. ఎవరక్కడ? చిత్తమహారాజ్ తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కడ కూడా పోకుండా మళ్ళీ బస్తాల్లో నింపమన్నాడు. ఇక రాజుగారు ఆజ్ఞ అంటే ఏం చేస్తారు, చచ్చినట్టు మొత్తం తీసుకొచ్చి పోసారు గడగడలాడతా, లేకపోతే చేతమే పోసేశారు. పోసి గడగడలాడుతా చూస్తున్నారు. ప్రజలను బాధ పెట్టి తిని, నీవు చెప్పినట్లే చేసి తిని, ఇంకా ఏమీ చేయవలని అన్నాడు. ఇంకా అంతకంత కావాలి నాకు అన్నాడు. ఇప్పుడు ఎన్ని బస్తాలు అయితే ఉన్నాయో దానికి డబల్ కావాలా, ఖజానాలోంచి తెప్పించండి అన్నాడు. అదేంతా తెప్పిస్తాను అన్నాడు. మొత్తం ఇప్పుడు ఈ బస్తాలు ఆ బస్తాలు మొత్తం తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న మా ఇంటికాడ పెట్టమన్నాడు. ఇది ఏమి అంటే, నీకెందుకు జనానికి పంచడమేగా నీకు కావాల్సింది, మన రాజ్యంలో పౌలకు ఒక పాఠం నేర్పుతాను మహారాజా, ఇది మీకేమో నష్టం కాదు, నేను చెప్పినట్టు చేయండి అంటే ఓకే అని చెప్పని మొత్తం వాని ఇంటి దగ్గరికి చేరిస్తే అప్పుడు దండోరా వేయించాడు. మనుషులు నమ్మిన రాజు ఒక్కింత ఇస్తే, దేవుణ్ణి నమ్మిన నేను మీకు 200 ఇస్తారా అండి అని పిలిచాడు మొత్తాన్ని. నాకు దేవుడు ఉంటే చాలన్నాను, నన్ను పిచ్చోడు అన్నారు మీరు. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన చిన్న పనికి సచ్చినట్టు మీరు తీసుకెళ్ళి అందులో పోయాల్సి వచ్చింది, మళ్ళీ నా ఇంటి ముందుకు రావాల్సి వచ్చింది, ఆయన తీసుకొని పోవాల్సి వచ్చింది. జ్ఞానమురా జ్ఞానం, అది నా దేవుని దగ్గర ఉన్నదిరా. ఇప్పుడు చెప్పు, మనుషుల్ని నమ్ముకున్నోడు పిచ్చోడా, దేవుని నమ్ముకున్నోడు పిచ్చోడా? మనుషుడిని నమ్మినోడికి మిగిలేది మట్టే, దేవుణ్ణి నమ్మినోడికి మిగిలిద్ది మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరేమో రాళ్ళు రప్పలు కోరుకుంటే, మనోడు తెలివిగా ఏం ఆలోచన చేశాడో తెలుసు, దీని మొత్తానికి కేంద్రం ఏది? పోయి కేంద్రాన్ని పట్టాడు. రాజుని వశం చేసుకుంటే రాజ్యం అంతా నాదే కదా, విశ్వ నిర్మాణకుడైన వాడు నీవాడైతే విశ్వమే నీది కదా. ఆయనే చెప్పాడు, నువ్వు కోరుకోరా బాబు, నేను నీకు వశం అవుతానని చెప్పాడు.
మృదు మధుర సుందర నారీమణి యద పవళించు నా ప్రాణేశ్వరి. వీడేంది డ్యూయట్ పాడుతున్నాడు అనుకోవాకండి, ఇది పరమగీత వర్ణన. ఒక్క చూపుతో నీ వాడనైతి, ఒక్క పిలుపుతో నీ వశమైతి. గుర్తొచ్చిందా? పావురమానా పావురమా నా నిర్మల హృదయమా నా పావురమా. నువ్వు నా వైపు చూస్తే నేను నీకెళ్ళి చూస్తాను అన్నాడు. పావురమా నీ స్వరము మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరము నాకు వినపడింది, నీ ముఖం నాకు కనపడింది అని ఎంత పిలుస్తున్నాడో ఆయన. ఆ ఒక్కని పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా దేవులాడతాం. మన బతుకులే మిట్టదగలబడ్డాయి. అన్నీ నా దగ్గర ఉన్నాయి రా బాబు, నా దగ్గరికి రండి నాయనా, నా దగ్గరికి రా తల్లి, నా వైపు చూడు, నన్ను కోరుకో అని దేవుడు చెప్తుంటే, ఉండు ప్రభా నువ్వు ఏడికి పోతావు కానీ లోకం అంతా పోతుంది అని ఆ ఒక్కడిని పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా కోరుకొని బ్రతుకులన్నీ ఇట్లా తెల్లార్చుకుంటున్న పరిస్థితి. ఎక్కడ నువ్వు ఏ అడుగు వేయాలో, ఎక్కడ నువ్వు ఎలాంటి నిర్ణయాలు చేయాలో, ఎప్పుడు నీకేది కావాలో, ఎప్పుడు నీకేది అవసరం మొత్తం చూసుకుని దేవుణ్ణి కోరుకో. ఆయనకి విలువనివ్వు, ఆయనకు ప్రధాన స్థానం ఇవ్వు, ఆయనకు భయపడు. ఇక దేనికి భయపడనివ్వడు నిన్ను, అన్నిటికీ చాలినవాడు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక దేవునికి భయపడితే నీవు ధన్యుడవు. దేవునికి భయపడుతూ కూడా మళ్ళా సమస్యలకి, శ్రమలకి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే విషయాలకి నీవు భయపడకూడదు. నువ్వు నా మీద అనుకున్నావు కదా, నాకు భయపడి నన్ను నమ్ముకొని ఉన్నావు కదా, ఇక దేనికి భయపడొద్దని దేవుడు చెప్తుంటే మళ్ళీ వేరే సమస్యలకు కూడా భయపడతారు కొంతమంది. అరే నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేవుని నమ్ముకొని ఉన్నావు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అన్నాడు అందులోనే ఒక ఆయన. ధైర్యంగా ఉండవు, భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు విశ్వసిస్తున్నావా దేవుణ్ణి? అవునన్నా నేను విశ్వాసం ఉంచుతున్నా. అట్లయితే కలవరం ఎందుకు? విశ్వసించువాడు కలవర పడడని కదా యెషయాలో చెప్పాడు. నువ్వు కలవరపడుతున్నావు అంటే నువ్వు దేవుణ్ణి అనుమానిస్తున్నావు, భయపడుతున్నావు, అవిశ్వాసిలాగా ఆలోచిస్తున్నావు. అది దేవుడికి నచ్చదు, కోప్పడతాడు. ఎందుకు నీకంత భయం, ఎందుకు అంత అనుమానం, ఎందుకు నా మీద నీకు నమ్మకం లేదా? వదిలేస్తానా నిన్ను? అన్యాయం చేస్తానా? నీకు నమ్మకం లేదా? ఎందుకు భయపడుతున్నావు? కోప్పడతాడు. మర్యాదగా చెప్తే వినకపోతే ఏబు గతి అదే అయ్యింది. అరే అన్ని సమృద్ధిగా ఇచ్చి నువ్వు మంచోడు ఇరా బాబు, హాయిగా తిని ఆనందపడ్డాను దేవుడు కృప చూపితే ఈ భవిష్యత్తుని గురించి దడుచుకోవటం ఎక్కువైపోయింది. చివరికి ఏమైంది? భయపడటం వలన ఉరి వచ్చాను. భార్య ఏమైద్దో అనుకుంటే భార్య రివర్స్ అయిపోయింది. ఎందుకు బతకాలా, సావరాదు అంది. పిల్లలకి ఏమన్నా అయిద్దామంటే మొత్తం పోయారు. దాసదాసి జనాంగం పోతారని మొత్తం పోయారు. ఈ సంపద అంతా పోయిద్దామంటే మొత్తం పోయింది. బలమైన వీరుల్లాగా ఉన్నాను, బలహీనుడిని అవుతానేమంటే రోగగ్రస్త శరీరం అయిపోయింది. ఏది భయపడిందో, దేని విషయమే నేను భయపడ్డానో అదే నాకు వచ్చింది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏబు వలె మీరు రేపటిని గూర్చి చింతపడకుడి, నా యేసయ్య చెప్పాడు. ఏనాటికి ఆనాటికి చాలు. ఇక రేపేందో తర్వాత ఏందో అంటే రేపటి దాకా ఉంటావా నువ్వు? రేపటి దాకా ఉంటావా? కొంతమంది ముసలోళ్ళు నా దగ్గరకు వచ్చి, అబ్బాయి అయ్యా, మనవడయ్యా, వాడి భవిష్యత్తు ఏందో నాకు అర్థం కావట్లేదయ్యా, వాడి భవిష్యత్తు నాకు అర్థం కావట్లేదు అంటారు. మా నాన్న అంటాడు, సందకాడు తెచ్చేవాడి కోసం సగం పొద్దుగాడు తెచ్చేవాడు ఏడిచాడంట. అంటే అర్థమైందా? సందకాడ అంటే ఏందో, సగం పొద్దు అంటే ఏందో. సందకాడ అంటేనే రాత్రి, సగం పొద్దు అంటే మధ్యాహ్నం. రాత్రిపూట తెచ్చేవాడి కోసం మధ్యాహ్నం తెచ్చేవాడు ఏడిచాడంట. ఇది కామెడీ కదా? ఎవరు ముందు పోయేది? ఎవడి కోసం ఎవడు ఏడవాలా? రాత్రి తెచ్చేవాడు మధ్యాహ్నం తెచ్చేవాడి కోసం ఏడిస్తే అర్థం ఉంది. వాడేమో రాత్రి తెచ్చేవాడు, ఈడేమో మధ్యాహ్నం తెచ్చేవాడు, ఈడేమో వాడి కోసం ఏడుస్తున్నాడు, వాడు రాత్రికి చస్తాడు అని. నా బోటోడు ఏమంటాడు, నువ్వు మధ్యాహ్నానికి చస్తాను, నీ సంగతి ఆలోచించంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగా.
పిల్లగాడు భవిష్యత్తు అయ్యా. ఎవరు భవిష్యత్తు అంట? మనవడు భవిష్యత్తు అంట. ఏం భవిష్యత్తు ఏందో మరి. ఏం మనవడు భవిష్యత్తు దగ్గరికి పోయింది. నీకు మనవడిని ఇచ్చినోడు ఆ భవిష్యత్తు కూడా రెడీ చేసి పెట్టాడని నమ్మి ప్రశాంతంగా ఉంటావు. నీకు బిడ్డల్ని ఇచ్చిన వాడు వాళ్ళ భవిష్యత్తు కూడా రాసి పెట్టాడు, చక్కగా దాచిపెట్టాడు. వాళ్ళకి కావాల్సిన వైనంగా సిద్ధపరిచి ఉంచాడు. ఆయా మజిలీల్లోకి వచ్చినప్పుడు అన్నీ అందుతాయి. ధైర్యం తెచ్చుకో. అరే భరోసాగా ఉండో. ఫ్యామిలీకి కూడా చెప్పు, ఏం కాదు, జాబు లేదు, భయపడకు నాన్న, దేవుడు నీకు సిద్ధపరిచే ఉంచుతాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుతుంది నాన్న. కృతజ్ఞతాస్తుతులు చెప్పు, దేవునికి వెళ్ళి కనిపెట్టు నాన్న, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు నమ్మకం ఉందిరా, నా దేవుడు అన్యాయం చేయడానికి నమ్మకం నాకుందిరా, దేవుడు నీ కృపనిస్తాడు బాబు. ఇయ్యకపోయినా స్తోత్రం నాయన, మనమైతే దేవుని మీద ఆధారపడదాం నాయన అని చెప్పు నీ బిడ్డకి. ఏందోనయ్యా మరి ప్రార్థన కూడా చేస్తున్నాను రా, దేవుడికి ఎందుకో నీ మీద దయ కలగట్లేదయ్యా, కనికరం పుట్టట్లేదయ్యా, ఏందోనయ్యా మరి ఏందోనయ్యా, అట్లాంటి చెడిపోయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తున్నాయా, నీకు రావట్లేదు ఏందో అని ఇది ఒక ఏడుపు. మళ్ళా కొంతమంది వ్యవహారం ఇట్టుంటుందండి, ఇట్లాంటి పనికి మళ్ళీ మాట్లాడకూడదు. నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది బాబు, దేవుడు తప్పకుండా నీకు ఇస్తాట. హడ్సన్ టేలర్ తల్లి అనుకుంటా, సంథింగ్ ఆ దైవజనుడి పేరు గుర్తులేదు, ఆయన హడ్సన్ టేలరే అనుకుంటాను నేను. ఆయన లోకానుసారిగా ఉన్నాడు. ఒకరోజు వాళ్ళమ్మ వేరే ప్రాంతానికి వెళ్ళి కొద్ది రోజులు ఉండి అక్కడ ఆమె బంధువుల ఇంటికో సంథింగ్ ఎక్కడికో వెళ్ళింది. ఆమె వచ్చేటప్పటికి ఈయన మారు మనసు పొంది ఉన్నాడు. ఆమె వచ్చేటప్పటికి ఈయన మారు మనసు పొంది ఉన్నాడు. నేను మారు మనసు పొందానని మా అమ్మకి చెబితే ఎగిరి గంతేసిద్ది అనుకొని ఆ అమ్మ ఇంటికి సమీపంలోకి వస్తే పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళి, అమ్మా ఇదిగో నేను మారు మనసు పొందాను, నేను ప్రభువుని నమ్ముకున్నానమ్మా, నేను దేవుని బిడ్డనయ్యాను అంటే ఆమె ఏం స్పందించలేదు. నా తెలుసురా అందంట. నా తెలుసురా అదేందిమా అంటే, అవునరా నువ్వు మారేదేంది, నీ తాత అయినా మారాల్సిందే, నేనే ఊరుకున్నాను అనుకున్నా, రోజు మొర్ర పెడుతున్నా, రోజు మొర్ర పెడుతున్నాను రా, నువ్వు మారేదేంది. నా ప్రార్థన మీద నాకు నమ్మకం, నా దేవుడు నా మనవి వింటాడని నా దేవుని మీద నాకు విశ్వాసం ఉంది. ఇయ్యాలి కాబట్టి ఇంకా 10 ఏళ్ళకైనా ఎప్పటికైనా సచ్చినట్టు నువ్వు మారాల్సిందే. నా కన్నీళ్ళు ఉన్నాయి నా దేవుని ముందు, నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి. దేవునికి స్తోత్రం చెప్పు. నువ్వు మారటం నాకు ఆశ్చర్యం కాదండి, నా ప్రార్థనకు వచ్చిన జవాబు అంతే. అట్లాంటి నిరీక్షణ, అలాంటి నమ్మకం దేవుని ఎడల మనం కలిగి ఉండాలి. నీ ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ప్రస్తుతం నీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పులు కావచ్చు, అవసరతలకు జవాబు దొరికే మార్గం లేకపోవచ్చు, ఇప్పుడు నిందల పాలై ఉండొచ్చు, నింద మోస్తూ ఉండొచ్చు, అవమాన భారంతో కృంగిపోయి ఉండొచ్చు. నేను చెప్తున్నా, ఇవన్నీ ప్రస్తుతం నువ్వు ఒకవేళ అనుభవిస్తుంటే నీ భవిష్యత్తు కూడా అలాగనే ఉంటుందని నువ్వు ఊహించుకోవద్దు. నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు సిద్ధపరిచాడని నమ్మి ధైర్యం తెచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నా నాకైతే దేవుడు దేవాల అట్ట ఏంటి ఏమి లేవన్నా, అప్పులు లేవన్నా, అంత బాగుందన్నా, కానీ భవిష్యత్తే అర్థం కావట్లేదు. అదుగదుగదుగా మళ్ళా తేడా. ఇప్పుడు బాగుందిగా, ఇప్పుడు దాకా కాపాడాడుగా, ఇక ముందు కూడా ఆయనే కాపాడతాడు. స్తోత్రం. అది ఒక్కడి జాగ్రత్త పడు, దేవునికి భయపడే విషయంలో జాగ్రత్త పడు. ఇక దేని గురించి ఏబు వలె మనం పొరపడవద్దు.